కోరుకున్న మణి నా సొంతమైంది. సాధించాను సాధించాను. దుష్ట మాంత్రికురాలు తీసుకెళ్లిపోయింది. ఇప్పుడెలా బావా? ఆ మాంత్రికురాలు ఎటు వెళ్ళిందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. ఆ మణిని తీసిన చోట తిరిగి పెట్టకపోతే అరిష్టం జరుగుతుందని సిద్ధపురుషుడు చెప్పారు. ఆలస్యం చేయకుండా నీకిచ్చిన మణిని తీసుకెళ్లి ఆలయంలో పెట్టు, లేకపోతే చాలా సమస్యలు ప్రమాదాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందనని భయంగా ఉంది భైరవి. ఒక పని చేద్దాం, శివుడి దగ్గరికి వెళ్దాం. పద పద బావా. పూజించిన నాగమ్మే నిన్ను కాటేసి చంపబోతుంది అర్జున్. అలా చస్తానని నువ్వు కల్లో కూడా ఊహించు. నేను ఈ రూపంలో అడిగితే బాగుండదు. రూపం మార్చుకుని వెళ్ళాలి. నువ్వేంటి ఇక్కడ? పావులా బెదిరించి అడుగుతుంది, బుసకొట్టి కాటేసి చంపేస్తుంది అనుకుంటే ఈ గెటప్లోకి మారిపోయిందేంటి? ఆ మణిని తీసుకున్న తర్వాత పావులా మారి కాటేసి చంపేస్తుందేమో. ఆ మణి ఎక్కడా? మణి నా సొంతమైంది. సాధించాను సాధించాను. నువ్వు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి నాయన. చెప్పండి స్వామి. తెలిసిన వారైనా సొంత వారైనా సరే ఈ మణి గురించి ఎవరికి తెలియకూడదు, ఎవరేమడిగినా చెప్పకూడదు. సరే స్వామి. మన అవును, దాని గురించి అడుగుతున్నాను. ఆ మణి ఎక్కడా? మణి ఏంటి మళ్ళీ? ఏ మణి గురించి అడుగుతున్నావు? అయినా మనల గురించి నాకేం తెలుసు? మణి అనేది ఎవరైనా వ్యక్తి పేరా? అలాంటి వారు ఎవరు లేరే. విచిత్రంగా మాట్లాడుతున్నావు కదండి. నువ్వు అంత కోపంగా ఉన్నావేంటి? సిద్ధ పురుషుడు నీకు ఆ మణి ఇచ్చాడని తెలుసు. ఓ సిద్ధ పురుషుడు ఆ మణిని అర్జున్కి ఇవ్వడం నేను చూశాను. ఇప్పుడు నువ్వు ఆ గుళ్ళో పెట్టడానికి వచ్చావని తెలుసు.
మళ్ళీ గుడి ఏంటి మణి ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అయినా గుడికి మణికి నాకు ఏం సంబంధం? నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ మణిలా ఇవ్వు. చచ్చింది గొర్రె. ఏంటి మళ్ళీ నువ్వు మరీ చిన్నపిల్లలా మన అంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు కూడా క్లారిటీ లేదు. ఏంటి? ఇస్తావా లేదా? ఇవ్వు ఇవ్వు. మళ్ళీ అది మణి. చెప్పబోయి ఆగిపోయారే. అది అది మణి గురించి మా బావకెలా తెలుస్తుందని చెప్పబోయాను. అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావో ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ మనీ ఏంటి మళ్ళీ? నటించుకో. గుడిలో ఉన్న మణిని తీసుకెళ్ళింది నువ్వే అని నాకు తెలుసు. ఇవ్వవా? ఏమైంది మళ్ళీ? ఎప్పుడూ లేంది అంత కోపంగా మాట్లాడుతున్నావేంటి? నేను గుడిలో ఉన్న మనీని తీసుకెళ్ళడం ఏంటి మళ్ళీ? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ మణిని తీసుకెళ్తుండగా ఏదో జరిగి ఉంటుందని నాకు అనిపిస్తుంది. అయ్యో, నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు మళ్ళీ. ఏమీ జరగకపోతే మొహానికి ఆ దెబ్బలేంటి ఎలా తగిలాయి? మళ్ళీ కోర్టులో లాయర్ లాగా బలే అడుగుతుంది.
నువ్వు ఆ మల్లికి దొరక్క తప్పదు అర్జున్. ఈ గాయాలు వచ్చేటప్పుడు కాలు జారి కింద పడ్డాను. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, అంతే. ఆ, ఆ, ఆ. మేమిద్దరం నాగమ్మ దర్శనానికి వస్తుంటే నువ్వు ఇక్కడ కనిపించావు, అంతే. అయినా నువ్వు ఇలా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదు మళ్ళీ. అర్జున్ చెప్తుంది అబద్ధమా, వీరభద్రం చెప్పింది అబద్ధమా? ఓ సిద్ధపురుషుడు ఆ మణిని అర్జున్కి ఇవ్వడం నేను చూశాను. తీసిన మణిని తీసిన దగ్గరే పెట్టేయి బాబు అని అర్జున్కి చెప్పడం కూడా నేను విన్నాను. మళ్ళీ నేను బావా ఎలాంటి వాళ్ళమో నీకు తెలుసు కదా. మా గురించి తెలిసి కూడా మాతో ఇలా మాట్లాడుతున్నావేంటి మళ్ళీ? ఇప్పటి వరకు నీలో మంచితనం, వినయం, సంస్కారం ఇవి చూసానే తప్ప నువ్వు ఇలా మాట్లాడడం నేనెప్పుడు చూడలేదు. నేను అసలు నమ్మలేకపోతున్నాను మళ్ళీ. ఏమీ తెలియనట్టుగా ఇద్దరికిద్దరు తెగ నటించేస్తున్నారేంటి? సరే, మీ ఇంట్లో వాళ్ళతో గొడవపడి అలా కోపంలో ఏదో మాట్లాడుంటావులే. మీ బావ నా వస్తాడు. మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, వెళ్ళండి. బావా, మణి గురించి మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ మణి గురించి ఎవరితో చెప్పొద్దని సిద్ధపురుషుడు చెప్పాడు కదా, మర్చిపోయావా? ఈ మణి గురించి ఎవరికీ తెలియకూడదు, ఎవరేమడిగినా చెప్పకూడదు. నిజమే బావా, నేనే మర్చిపోయాను. ఆ మణి గురించి చెప్తే గుడిలోకి వెళ్ళింది నేనేనని మళ్ళీకి తెలిసిపోతుంది. అప్పుడు ఆ విషయం ఊరందరికీ తెలిసిపోతుంది. గుడిలోకి వెళ్ళాలని తెలిస్తే నాకు ఎలాంటి శిక్ష వేస్తారో నీకు తెలుసు కదా, అందుకే చెప్పలేదు.
అయిపోయిందన్న విషయం శివుడికి చెప్తే ఏదైనా సహాయం చేస్తాడేమో. ముందు వెళ్ళి ఆయన్ని కలుద్దాం. ఆ, సరే. అదిగో అక్కడే ఉన్నాడు, పద. అర్జున్ మణిని తీసుకొస్తున్నాడని నాకెందుకు అబద్ధం చెప్పావు? అయ్యో మళ్ళీ నేను చెప్పింది నిజమని నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అర్జున్ తీసుంటే నాకు నిజం చెప్పేవాడు. అలా చెప్పలేదంటే నాకు నువ్వు చెప్పింది అబద్ధం. మళ్ళీ నేను చెప్పేది విను మళ్ళీ. వాళ్ళిద్దరు కలిసి నీకు అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. మళ్ళీ 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 నేను చెప్పేది విను మళ్ళీ. నేను చెప్పేది విను మళ్ళీ. ఓకే మళ్ళీ, నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే నన్ను కాటేసి చంపి. నేను చెప్పేది నిజం మళ్ళీ. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. నేను చెప్పేది నిజమని నిరూపించుకోవడానికి నాకు ఇంకొక అవకాశం ఇవ్వు మళ్ళీ. నిన్నిప్పుడే కాటేసి చంపేయాలనుంది. నిజం తెలిసే వరకు నిన్ను చంపనని మాటిచ్చాను కాబట్టి మళ్ళీ బతికిపోయావు. పో, పోయి నిజాన్ని నిరూపించుకో, లేదంటే నా చేతుల్లో చస్తావు. వెళ్ళావు. అలాగే మళ్ళీ, అలాగే. వలన బలమైన కోరికే చనిపోయిన మీ బావ ఊపిరిని ఆగకుండా చేస్తుందన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. నీ బావ ఒంట్లో ఉన్న రక్తం పూర్తిగా ఆవిరవక ముందే నీ బావను చంపిన వాణ్ణి నువ్వు చంపాలి. వాడి ప్రాణాలు తీసినప్పుడే నీ బావ పగ చల్లారి నీ బావ బ్రతుకుతాడు. నీ బావ ఒంట్లో ఉన్న రక్తం పూర్తిగా నశించిపోయిన తరువాత నువ్వు వాణ్ణి చంపినా కూడా నీ బావ బతికే అవకాశం ఉండదు. లేదు గురుదేవా, నా బావకి దుస్థితి కలిగించిన వాణ్ణి వదలను. నా బావని బతికించుకోవడానికి వాణ్ణి చంపేస్తాను.